అవుతున్నట్టేనా కథం అవుతున్నట్టేనా ఎవరండి బీఆర్ఎస్ పార్టీ కథం అవుతుందా? ఎక్కడ కనిపించింది కథం మీరే అవుతుందా? వాళ్ళు చూస్తున్నారు అంటున్నారు కదా అట్లేమన్నా చూస్తున్నారు. అట్లాంటి కథం చేయడానికి చేసే ప్రయత్నాన్ని ఇవ్వండి అని చెప్తున్నా. కథం కావడానికి తెలంగాణ పార్టీ ఏమన్నా తెలంగాణ తీసుకురాలేదా? సరే సరే ఇప్పుడు పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ కదా, ప్రజల్లో ఉన్న పార్టీ కదా, అందించిన పార్టీ కదా. బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు అనుకుంటాం, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అంటే టైం పాస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాం అనుకుంటాం. కానీ కవిత గారే ఇంటల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేసిరండి అని చెప్పేసి మాట్లాడింది కదా. మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంది కదా అండి, ఆమెను కూడా లైవ్ లోకి తీసుకొని మాట్లాడండి. ఆమె మాట్లాడిన వర్షన్ ఆమె మాట్లాడిన వర్షన్ నేనెట్లా చెప్పగలుగుతాను? ఆమెను మీరు లైన్ లోకి తీసుకొని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అనేసి ఆమెను అడగండి. నన్ను ఎందుకు అడుగుతున్నారు? మరి ఎందుకండి ఒక సిట్ అయిపోయింది, రెండో సిట్ చేసి మధు గారు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. కాంగ్రెస్ ఏదైతే 420 హామీలు ఇచ్చిందో వాటి నుండి డైవర్ట్ కావడానికి, వాళ్ళ కుట్రలు కుతంత్రాలు కమిషన్లు పంచాయతీలు అన్ని డైవర్ట్ కావడానికి, రైతు బంధు ఇప్పటికీ ఇయ్యకుండా రైతులను ఎగ్గొడుతూ యూరియా కూడా ఇయ్యకుండా ఇవన్నీ డైవర్షన్ చేయడానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటకు తీసిండ్రు. అంతే తప్ప ఇంకొకటి లేదు. మీరు ఒకవేళ ఆధారాలు ఉంటే వాళ్ళను బయట పెట్టమని చెప్పండి. సాక్ష్యాలు ఉంటే ఆధారాలు ఉంటే మా వాళ్ళు జైలు శిక్ష అనుభవించడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇంతకంటే ఏం కావాలి మీకు?